హైదరాబాద్ కూకట్పల్లిలో కడప జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, సజ్జల గోపాలకృష్ణారెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, జమ్మలమడుగు ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి, కమలాపురం మల్లికార్జున్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, మధుసూదన్ తదితరులు హాజరయ్యారు. సుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వల్ల జమ్మలమడుగులో చాలామంది జీవితాలు దెబ్బతిన్నాయని, ఇద్దరిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని మీటింగ్లో నిర్ణయించారు. మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆత్మీయ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. విజయ్. అయితే చూస్తున్నట్లయితే కూకట్పల్లి కడప పార్లమెంటు వాసుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కడప ఎమ్మెల్యే అంజద్ బాషా తదితరులు కూడా నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అయితే చూస్తున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అన్ని కోణాల్లోనూ ముందడుగు వేస్తుందనుకొని చెప్పుకోవచ్చు. ఈ భాగంలోనే ఈ రోజు ప్రధానంగా ఎవరైతే ఆంధ్ర సెటిలర్స్ హైదరాబాద్ లో బలంగా ఉన్న ఏరియా కూకట్పల్లి, ఈ కూకట్పల్లిలో వైఎస్ఆర్సీపీ ఒక ప్రధానంగా ఈ యొక్క ఏరియాని ఎంచుకుని ఈ ఏరియాలో కడప పార్లమెంటు వాసులు ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కాబట్టి ఈ కీలకంగా నేపథ్యంలో రేపొద్దున్న కడపలో చేసే అభివృద్ధి పనులు కానీ మరే పనులు అయినా సరే ఇక్కడ ఈ పార్లమెంట్ సమావేశంలో ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరు ఆహ్వానితులుగా పిలిచిన వీళ్లతో స్థానిక నేతలు ఇక్కడికి వచ్చి వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరఫున చేపట్టే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొస్తున్న వాళ్ళ సంక్షేమ పథకాలు వివరించి ఈ అమూల్యమైన ఓటుని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలని వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు ఏడ్స్తే మా పార్టీ తరఫు నుండి ప్రభుత్వం తరఫు నుండి కూడా కడప జిల్లాని మరియు స్థానిక ప్రాంతాన్ని కూడా ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపి ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే కార్యక్రమంలో పడ్డానని కూడా చెప్పొచ్చు. అయితే దాదాపు ఇప్పటికే పాదయాత్ర ముగించుకున్న జగన్మోహన్ రెడ్డి అన్ని మరో పక్క ఇతర పార్టీ నేతను కలుపుకుని పోతూనే వినూత్నం ఇప్పటికే చూస్తున్నట్లయితే తటస్థులతో కూడా వివిధ ప్రాంతాల్లో అనేక సార్లు మీటింగ్లు పెట్టారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఒక వినూత్న ప్రయత్నంగా ఒక్కొక్క హైదరాబాద్ లో సెటిల్ అవుతున్న ప్రాంతాలను ఎంచుకుని ఆయా నాయకులతోటి ఈ విధంగా మీటింగ్లు పెట్టి ఈ విధంగా ప్రతి ఒక్క ఓటు కీలకం కాబట్టి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ కుమార్.